ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఈ ఉదయకాలం శుభములు తెలియజేస్తున్నాం. యేసుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పలకరించాలి అని, మీకు ఒక సత్యాన్ని బోధించాలి అని ఆశిస్తూ ఉన్నాడు. కనుక మీరు మనందరం కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్ముడు మనను ప్రేమించి ఈ మాటలు మన ఎద్దకు తెస్తూ ఉండగా ఒక 5 నిమిషాలు మనసు పెట్టి ఈ మాటలు విందాం. ఈ సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఇది దేవుడు అనుగ్రహించిన సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల్లాగా 5 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని మాటలు విని దీవించబడదాం, హృదయంలో భద్రపరుచుకుందాం. ఈరోజు ఒక వచనము ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని పలకరించాలని ఆశిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూసి ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? గమనించండి, గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు వేదనామయుడై ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్తముగా మారే అంతగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. తన ముందు శిలువ ఉన్నది, శిలువ శ్రమలు ఉన్నాయి. శిలువలో ఆయన వేదనతోటి బాధతోటి ప్రాణాన్ని అర్పించబోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. శిష్యులందరినీ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ శిష్యులు భారము కలిగి నిద్రపోతున్నారు. వాళ్ళ కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ప్రభువారు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు, మీరు మెలకువగా ఉండి నాతో ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ యేసు ప్రభు వారిలో ఉన్న ఆ వేదన వీరికి అర్థం కాలేదు. ఆయన వేదనామయుడై ప్రార్థిస్తున్నాడు, వీరేమో నిద్రపోతున్నారు, కునికిపాట్లు పడుతున్నారు. అలాంటి శిష్యుల యొద్దకు ప్రభు మరలా తిరిగి వచ్చి ఏమంటున్నాడంటే, వారు నిద్రించుట చూసి, వారు ఎన్ని మారులు ప్రభు హెచ్చరించినా నిద్రపోతున్నారు. వారు నిద్రించుట చూసి ఆయన ఒక మాట చెబుతున్నాడు, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక్క గడియ. నేను ఎంత వేదనతో ప్రార్థిస్తూ ఉంటే మీరు ఎలా నిద్రపోతున్నారు? ఒక్క గడియ నాతో మేల్కొని ఉండలేరా అని ప్రభువారు ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, ఒక్క గడియ అంటే 1 అవర్, అంటే 1 గంట నాతో మేల్కొని ఉండలేరా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని పాదాల దగ్గర కనీసం 1 గంట అయినా మేల్కొని దేవునితో సహవాసం చేయటం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వదకరం. ఆయనతో వారు 1 గంట కూడా సహవాసం చేయలేక నిద్రపోతున్నారు. ఆయన వేదనామయుడై ప్రార్థిస్తూ ఉన్నాడు, కానీ వీరు నిద్రపోతున్నారు. ప్రభువుకు బాధేసింది, 1 గంట అయినా నాతో మేల్కొని గడపలేరా అంటున్నాడు. ఆలోచించండి, ఒక దినములో నుండి ఇంకొక దినములో మనం ప్రవేశించాము అంటే దేవుడు మన ఆయుష్కాలాన్ని పెంచాడు. మనం గ్రహించాలి. 24 గంటల సమయంలో 1 గంట సమయము దేవునితో సహవాసం చేయాలి. మరిచిపోకండి. ఈ ఉదయకాలం మీరు దేవునితో సహవాసం చేశారా? ఒకవేళ ఈ ఉదయకాలం మీరు దేవునితో సహవాసం చేయకపోతే ఈ పగటి కాలము రాత్రి పండుకునే ముందు దేవునితో సహవాసం చేయండి. దేవునితో సహవాసం అంటే ఏమిటి? ఆయన్ని స్తుతించటం దేవునితో సహవాసమే, ప్రార్థించటం దేవునితో సహవాసమే, వాక్యాన్ని ధ్యానించటం ఆయనతో సహవాసమే, వాక్యాన్ని చదివి నెమరు వేయటం ఆయనతో సహవాసమే. కొంత సమయం ఆయనతో సహవాసం చేయండి.
అనుదిన జీవితంలో మనము దేవునితో సహవాసం చేయాలి. అందుకే ఆయన అంటాడు, ఒక్క గంట మేల్కొని ఉండలేరంటే నేను మేల్కొని ఉండమంటున్నాను, నాతో ఒక గంట మీరు సహవాసం చేయలేరా అని ప్రభువారు అడుగుతున్నాడు. దానికి నీ జవాబు ఏమిటి? ఒకవేళ అనుదినము దేవునితో సహవాసం చేసే అనుభవం ఒకవేళ ఇప్పటికీ నీకు లేకపోతే, ఈరోజు ప్రేమామయుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి నీ ఒక తీర్మానం చేసుకో. ప్రతిరోజు ఒక గంట సమయం నేను దేవునితో సహవాసము చేస్తాను అని తీర్మానం చేసుకో. అయ్యో నాకు ఉద్యోగ పనులున్నాయి, వ్యాపార పనులున్నాయి, కూలి పని ఉన్నది, ఇంటి పనులు ఉన్నాయి, తీరిక లేదు అని చెప్పకు. సమయం ఇచ్చింది ఆయన. ఈరోజు బ్రతికాము అంటే ఆయన బ్రతికించాడు. ఆయన బ్రతికించాడు గనుక బ్రతికాం. ఆయన సమయం ఇచ్చాడు గనుక ఈ సమయంలో ఉన్నాం, లేకపోతే చనిపోయేవాళ్ళం. కనుక సమయం ఇచ్చిన దేవునికి సమయం లేదు అని చెప్పటం ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. బ్రతికించిన దేవునితో సహవాసం చేయటానికి తీరిక లేదని చెప్పటం ఎంత హాస్యాస్పదమో గ్రహించండి. అందుకే తీర్మానం చేసుకోవటం మంచిది. శిష్యులను అడిగింది అదే, ఒక్క గడియ మీరు నాతో మేల్కొని ఉండలేరా? దేవుడు నిన్ను అడుగుతుంది కూడా అదే. ఒక రోజు నువ్వు బ్రతుకుతూ ఉన్నట్టు ఒక గంటైనా నాతో సహవాసం చేయమంటున్నాడు. కనుక మరొక మంచి తీర్మానం చేసుకున్నాం. ఈ రోజు నుండి ప్రతిరోజు దేవునితో కనీసం ఒక గంట సమయమైనా ప్రార్థనలో, స్తుతులు చెల్లించటంలో, ఆరాధనలో, కృతజ్ఞతాస్తుతులతోటి, వాక్య ధ్యానములో, వాక్యము చదువుటలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలాంటి కృపలు దేవుడు మనకు దయచేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, కనికరం, సమాధానం ఈ రోజంతా మనకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.